డాండ్రఫ్ ఎందుకొస్తుంది? డాండ్రఫ్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి అంటేది కాదు. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం డాండ్రఫ్ అనేది డైజెషన్ ఇష్యూ వల్ల మాత్రమే వస్తుంది. సో, దీనికి రకరకాల వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు. కాకపోతే ఏంటంటే, మూల కారణం డైజెషనే. అది పూర్తిగా అర్థం చేసుకోకోకుండా ఎందుకంటే డైజెషన్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్టు. అది తొందరగా అర్థం కాదు. సో, నేను చేసిన చాలా వీడియోస్‌లో డైజెషన్ చాలా సింప్లిఫైడ్‌గా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చో నేను చెప్పాను. ఎందుకంటే డైజెషన్ రిలేటెడ్ అన్ని ఇష్యూస్‌ని నేను సార్ట్ ఔట్ చేసుకున్నాను కాబట్టి. ఎప్పుడైతే మీకు శరీరంలో పోషకాలు తగ్గిపోతాయో, డైజెషన్ ఇష్యూ పెరుగుతుందో, అప్పుడు ఖచ్చితంగా మీకు తలలో డాండ్రఫ్ వస్తుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కొంతమంది పరుగుంటారు. ఫాస్ట్‌గా ఆలోచించలేరు. కొంత నీరసంగా ఉంటారు. ఇలాంటి రకరకాలుగా సమస్యలు మీరు ఎదురు చూస్తారనమాట. అందుకే డైజెషన్‌ని ఫిక్స్ చేసుకుంటే డాండ్రఫ్‌ని మీరు పర్మనెంట్‌గా తీసేసుకోవచ్చు. మరి టెంపరరీ సొల్యూషన్ డాండ్రఫ్‌ని తగ్గించుకోవడానికి ఎలా అంటే, చేదు అనేది మన శరీరానికి చాలా మంచి చేస్తుంది. సో, తలలో ఏదన్నా ఉంటే డాండ్రఫ్ అంటే ఏంటి? మన శరీరానికి పడనిది, శరీరానికి నచ్చేది కాదు. అలాంటి దాన్ని బయటికి పంపించాలి అంటే చేదు అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా చేదు మెటీరియల్ ఇప్పుడు కుంకుడుకాయ కావచ్చు, దాని రసం తీసుకొని వారానికి ఒకసారి అలా 3 సార్లు 3 వారాల పాటు లేదా 4 వారాల పాటు ఇంటెన్సిటీ బట్టి మీరు అప్లై చేసి తలస్నానం చేస్తే చుండ్రు అనేది వదిలిపోతుంది. ఇప్పుడు డాండ్రఫ్‌కి కుంకుడుకాయ రసం కాకుండా ఇంకా ఏదైనా చేదు ఉంటే అది మీరు అప్లై చేయొచ్చు. అంటే వేప రసం కావచ్చు, వేపాకుల రసం కావచ్చు, లేకపోతే మెంతులను పెంచి కూడా కొంతమంది ట్రై చేస్తారు. కాకరకాయలు కొంతమంది ఉపయోగిస్తారు. అట్లా చేదు మెటీరియల్ ఏది వాడినా సరే అక్కడ ఉండేది ఏదైతే ఉందో కణాలు అవి వాటికి నచ్చదది. అక్కడ ఏదైతే తయారవుతుందో కొన్నిసార్లు బ్యాక్టీరియా అంటారు, లేకపోతే దాన్ని వేరే పేరుతో కొంతమంది పిలుస్తారు. ఆ పేరుతో పక్కన పెడితే దానికి అది నచ్చదు కాబట్టి దాన్ని బయటికి పంపించేస్తుంది. మూలాల నుంచి తీసేస్తుంది అక్కడి నుంచి. మళ్ళీ రాదా అంటే ఇది పై సొల్యూషనే కాబట్టి మీ డైజెషన్ ఇష్యూ ఫిక్స్ అవ్వనంత వరకు అది మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మీ డైజెషన్ సరిగ్గా ఫిక్స్ చేసుకుంటే మీ డాండ్రఫ్ మీకు రాదు. డైజెషన్ ఫిక్స్ చేసుకోకపోతే రక్తంలో మలినం ద్వారా నిదానంగా మీ తలలోకి చుండ్రులాగా తయారవుతుంది.